వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. గత 77 ఏళ్ల స్వాతంత్ర భారతావనిలో ఎవరు లబ్ధి పొందారు, బడుగు బలహీన వర్గాల బతుకులు ఎంతవరకు బాగుపడ్డాయి అనే విషయం కులగణన ద్వారా తేట తెల్లమవుతోంది. దాన్ని బట్టి తగు ప్రణాళికలను రచించి వేల ఏళ్లుగా అన్ని రంగాల్లోనూ అణగదొక్కబడిన బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించడం సాధ్యమవుతుంది. ఈ లక్ష్యంతోనే ఓబీసీ సంఘాలు, కులగణన మద్దతు రాజకీయ పార్టీలు పోరాటం చేస్తున్నారు. ఈ దేశ పాలనలో మెజారిటీ ప్రజల భాగస్వామ్యం లేనిదే ఇది ప్రజాస్వామ్య దేశం అనిపించుకోదు. కొందరు కులగణన వ్యతిరేకులు అనేక దుష్ప్రచారాలు కొనసాగిస్తూ కులగణనను అడ్డుపడాలని చూస్తున్నారు. ఒక కుక్కను చంపాలంటే ఆ కుక్కపై పిచ్చి కుక్క అన్న ముద్ర వేయాలి అనే సామెత. కొందరు ఈ పద్ధతిలోనే తమ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆ దుష్ప్రచారాలను ఖండించేందుకు కొన్ని వివరణలు అవసరమని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం భావిస్తుంది. కులగణన కష్టమైనది, పరిపాలన దృష్ట్యా సాధ్యం కానిది అన్న ప్రచారంతో పాటు ఇదే వాదనతో సుప్రీంకోర్టులో మహారాష్ట్ర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కులగణన కష్టమైనది కాదు, క్లిష్టమైనది అంతకంటే కాదు. ఎలాంటి సమాచార సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్స్, రవాణా సౌకర్యాలు లేని కాలంలో నిరుపేద నిరక్షర బానిస భారతదేశంలో బ్రిటిష్ వారు మన రాష్ట్రంలో నిజాం వారు 1881 నుంచి 1931 వరకు అన్ని కులాల గణన ప్రతి 10 ఏళ్లకు ఒకసారి నిర్వహించి జనాభా లెక్కలలో భాగంగా సేకరించారు. అది ఇంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కష్టమవుతుందా? ఈ వాదన సరైంది కాదు. ఇప్పటికే సెన్సస్లో ఎస్సీ ఎస్టీ కులాల వివరాలు సేకరిస్తున్నారు. అందులో ఓబీసీ కేటగిరీ కాలం చేర్చితే సరిపోతుంది. అదేవిధంగా సరి అయిన శిక్షణ ఇచ్చి తగు ఫార్మాట్లు అభివృద్ధి చేస్తే ఈ దేశంలోని సుమారు 6,000 ఓబీసీ కులాల లెక్కలు సేకరించడం అసాధ్యమేం కాదు. కులగణన హిందూ సమాజాన్ని విభజిస్తుంది, కులతత్వం పెంచుతుంది అన్న ప్రచారంలోనూ వాస్తవం లేదు. భారతీయ సమాజం, ముఖ్యంగా హిందూ సమాజం గత 3,000 సంవత్సరాలుగా కులాల పేరుతో, వర్ణాల పేరుతో విడిపోయే ఉన్నది. కొత్తగా విడిపోయేది ఏమీ లేదు. ఈ వర్ణాలు, కులాలు, అగ్రవర్ణాలు తమ ఆధిపత్యం కొరకు సృష్టించినవే. శూద్రులను, అతి శూద్రులను అణిచివేయడానికి ఏర్పాటు చేయబడినవే. కావున ఈ వాదనలు పసలేదు. ఓబీసీలు ఒక రాష్ట్రంలో బీసీలుగాను, మరొక రాష్ట్రంలో ఎస్సీలుగాను లేదా ఎస్టీలుగాను ఉన్నారు. కాబట్టి ఈ సంక్లిష్టపదమై అధ్యయనం చేయాలని కొందరు అంటున్నారు. జనగణనలో 1234 ఎస్సీ, 698 ఎస్టీ కులాలు లెక్కలు సేకరిస్తారు. మన రాష్ట్రంలో లంబడాలు ఎస్టీలు కానీ, పక్కన రాష్ట్రాల్లో ఓబీసీలు, మన రాష్ట్రంలో రజకులు ఓబీసీలు కానీ, బీహార్లో ఎస్సీలు, మహేంద్ర కులం వారు, తెలంగాణలో బీసీలు, కర్ణాటకలో ఎస్టీలు, మహారాష్ట్రలో ఎస్సీలు. మరి ఇలా ఉన్నా సరే ఎస్సీ ఎస్టీల లెక్కలు సేకరించడం లేదా? కులగణన వలన రిజర్వేషన్ల డిమాండ్ పెరుగుతుంది అన్నది మరికొందరి వాదన. ఈ దేశంలో ఎస్సీలకు, ఎస్టీలకు వారి జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లున్నాయి. అగ్రకులాలు 15% ఉండగా అందులో 5% కూడా లేని అగ్రకుల పేదలకు ఈడబ్ల్యూఎస్ పేరిట విద్యా, ఉద్యోగాలలో 10% రిజర్వేషన్లున్నాయి. ఈ దేశం మూలవాసులైన ఓబీసీలు 60% ఉంటే వారికి 27% కేవలం విద్యా, ఉద్యోగాలలో ఇచ్చారు. అది కూడా ఇప్పటి వరకు పూర్తిగా అమలుకు నోచుకోవడం లేదు. చట్టసభల్లో ఎలాంటి రిజర్వేషన్లు లేవు. స్థానిక సంస్థలలో 50% సీలింగ్కు లోబడి ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం ఇచ్చి మిగిలితే బీసీలకు ఇవ్వాలి. రిజర్వేషన్ల వలన మెరిట్కు అన్యాయం జరుగుతుందన్న వాదనకు వస్తే, మెరిట్ అనేది సాపేక్షిక అంశం. అనాదిగా అగ్రవర్ణాలు వర్ణ వ్యవస్థలో రిజర్వేషన్లు అనుభవించలేదా? బ్రాహ్మణులు పౌరోహిత్యం, వేద పురాణాలు పఠించడం, గురువుల పాత్ర వహించడం చేయలేదా? క్షత్రియులు రాజరికం, వైశ్యులు వ్యాపారం చేయగా శూద్రులు కేవలం వారికి సేవలు చేసే బానిస వర్గాలుగా మార్చబడలేదా? విద్యను నేర్చిన శూద్రులకు ఎలాంటి గతి పట్టించారో తెలియడానికి పురాణాలలోని ఏకలవ్యుడు, శంభూకుని కథలు మనకు కనిపించవా? ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో లక్షలు ఖర్చు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో చదివించిన వారికి, అరకొర వసతులు గల ప్రభుత్వ పాఠశాలలో మాతృభాషలో చదివిన వారికి మధ్య పోటీ ఎంతవరకు సమంజసం? ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారతదేశంలో గత 77 ఏళ్ల నుంచి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి మన దేశం అభివృద్ధి పథంలో పయనించడం లేదు. రిజర్వేషన్లు శాస్త్ర, న్యాయ, ఉన్నత వైద్య, టీచింగ్ రంగాలలో ఎక్కడున్నవి? ప్రైవేట్ రంగంలో ఎక్కడ ఉన్నవి? కేవలం కొన్ని విద్య, ప్రభుత్వ ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కల్పిస్తేనే
ప్రతిభ దెబ్బతింటుందా? మరి మీ ఈడబ్ల్యూఎస్ మెరిట్ ఏమిటి? బీసీల కంటే తక్కువ లేదా? తమిళనాడులో విద్యా ఉద్యోగాలలో ఓబీసీలకు 50% రిజర్వేషన్లున్నాయి. మరి అక్కడ ప్రభుత్వం కార్యనిర్వాహక వ్యవస్థ కుప్పకూలిందా? తమిళనాడు మిగతా రాష్ట్రాల కంటే అన్ని రంగాలలో ముందు లేదా? ఈ దేశంలో కుల వ్యవస్థ రూపుమాపాలంటే, హిందువులందరూ ఏకం కావాలంటే అనాదిగా అణగదొక్కబడిన ఓబీసీ వర్గాలకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించి వారిని ఉన్నత వర్గాలలో సమానంగా అభివృద్ధి చెందేలా అవకాశాలు కల్పించినప్పుడే అది సాధ్యమవుతుంది. కులరహిత సమాజం ఏర్పాటు సుగమమవుతుంది. రాజ్యాంగం ఆశించిన సామాజిక న్యాయం అందరికీ అందుతుంది. రాజ్యాంగ నిర్మాతల కలలు నెరవేరుతాయి.